నా కంటి పాపలైన వన్నెలాలి జోలాలి నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోసా నీ నెత్తిట ముద్దైన అందమైన దేహమని బిడ్డ బ్రతుకు దీపానికి తల్లి పోల సమురని తెలియనైతే తల్లి ఎరుగనైతే నమ్మో కడుపు దీపనే హేళన చేసిన జులాయిని కన్న పేగు ముడిని తెంపి వేసిన కసాయిని మరసిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న పైన నడక నేర్చుకున్నానని నీ చూపుడు వేళ్ళుతో లోకాన్నే చూసానని నాన్న పూజిస్తే ఆది దేవుణ్ణి కది హందునని అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని తెలియనైతే తండ్రి ఎరుగనైతే నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న కన్నాని ఇచ్చిన కన్నయ్యే జిచ్చాడు క్షమించే హృదయం వస్తాడు నారాజు ఈ రోజు రానే వస్తాడు నిలరాజు ఈ రోజు కార్తీక పున్నమి వేళలో తల్లికి వెన్నెల కెరటాల పైన వస్తాడు నారాజు ఈ రోజు రానే వస్తాడు నిలరాజు ఈ రోజు వినిపించేను ఆతని పావని పాద ధూళికై అవని అని వనవు కలవరించేను అతని రాకకై అంతరంగమే పాల సంద్రమై పరవశించేను పాల సంద్ర
వికసించే వస్తాడు నారాజు రానే వస్తాడు నెలరాజు నిలిచేనులే వస్తాడు నారాజు రానే వస్తాడు వేళలో కెరటాలపై వస్తాడు నారాజు రానే వస్తాడు నారాజు తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదము ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ విరించిన విరసించి తిని ఈ కవనం విపంచిన వినిపించి తిని ఈ గీతం
తప్పు వేదిక పైన పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాదా విశ్వకావ్యములకిది భాష్యముగా విరించిన విరసించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం ప్రతి శిశుగళ్ళమున్న పల్లికిన జీవన నాద తరంగం సేతన్న పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం జన్నించు ప్రతి శిశుగళ్ళమున్న పల్లికిన జీవన నాద తరంగం సేతన్న పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం అనాది రాగం ఆది తాళమున అనాథ జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించినై విరసించి తిని ఈ గమనం విపంచినై వినిపించి తిని ఈ గీతం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం పల్లవిగా నా పాటలో పల్లవించవా నా గుంతులో పల్లవిగా నా పాటలో ప్రణయ సుధా రాధా నా బ్రతుకు నీది కాదా పల్లవించవా నా గుంతులో పల్లవిగా నా పాటలో
విప్పాలని ఉంది, పుండి విప్పాలని ఉంది. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. ప్రణయ సుధారాధా నా బ్రతుకు నీది కాదా. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. అలా ఆ యొక్క ఎరుకల వాడు వచ్చి ఆ ఎరుకల వాళ్ళు వచ్చి ఏ విధంగా పాడతాయంటే, ఎలా పాడుచున్నారు? రావయ్య రావయ్య రాఘవల తమ్ముడా, రావయ్య రావయ్య రాఘవల తమ్ముడా, రావయ్య రాఘవల తమ్ముడా, రావయ్య 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 రాఘవల తమ్ముడా. లక్ష్మణ లక్ష్మణ సోదర ఏదిర లక్ష్మణ సోదర మీ వదిన, లక్ష్మణ సోదర ఏదిర లక్ష్మణ సోదర మీ వదిన. ఏదిరా లక్ష్మణ సోదర మీ వదిన. నైవేద్య చిన్న భోజన సీతల నైవేద్య చిన్న పోయింది, చిన్న భోజన నైవేద్య చిన్న సీతలే నైవేద్య చిన్న పోయింది. ఈ విధముగా ఆ యొక్క రామలక్ష్మణులు ఆ మహాతల్లి సీతాదేవి కోసం అరణ్యమంతా వెతుకుతున్నారు. ఆ మహాతల్లి సీతాదేవిని అవును. ఆ యొక్క రావణ బ్రహ్మ తీసుకువెళ్ళి ఆ యొక్క లంకాలో బంధించాడు. బంధించాడు. ఆ యొక్క రావణుడు తమ్ముడు ఆ, విభీషణుడు విభీషణుడు చూసి చూసి ఆ యొక్క రావణ బ్రహ్మ ఏమంటాడంటే, ఏమంటున్నాడు? ఒరి పాపమురా పాపమురా మాయ రావణ ఒరే పాపం రా పాపం రా మాయ రావణ బ్రహ్మ. ఒరే పాపం రా పాపం రా మాయ రావణ బ్రహ్మ. ఆ, ఒరే పాపరో పాపరో మాయన్న రావణ బ్రహ్మ. ఒరే మాయన్న మాటలున్నాడా మాయ రావణ బ్రహ్మ. మాయ రావణ బ్రహ్మ. కన్నాడు ముందర ముందర వాడు మునిపట్టే కన్నాడు ముందురా వాన బ్రహ్మ. ఒరే ముందురా వాన బ్రహ్మ. అన్న తమ్మి పదో ఎంత నచ్చిందో ఒరే అన్న తనంత పూజంతో నొచ్చును గాని, నచ్చిందని ఆ అన్న తనంత పూజంతో నొచ్చును గాని. భక్తులతో ఆ పాదములే వచ్చేనే అవును. ఆ పాదములే వచ్చేనే నేను పై మీద వస్త్రముతో పాదములే వచ్చినాడా, ఆ పాదములే వచ్చినాడా. నా పాదముతో నానంతలుండదు ఒరే నా పాదముతో నాలంకలుండదు, పాదముతో నానంతలుండదు ఒరే నా పాదముతో నాలంకలుండదు. రానా ఓరోరి రావణ మాయరా వాన బ్రహ్మ. ఒరే మాయరా వాన బ్రహ్మ. నాదుడొచ్చేడమ్మ కైలాసవాసుడు వచ్చినాడా నాదుడొచ్చేడమ్మ ఆ నాదుడే చేయడమ్మ కైలాస నాదుడే వచ్చినాడమ్మా. నాదుడే చేయడమ్మ నాదుడొచ్చేడమ్మ కైలాసవాసుడు వచ్చినాడా నాదుడొచ్చేడమ్మ ఆ నాదుడే చేయడమ్మ కైలాస నాదుడే వచ్చినాడమ్మా. నాదుడే చేయడమ్మా. వీళ్ళకి సామైన వచ్చాడు ఎలగలగా 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 ఎలగా కన్నదే చూశాడు ఎలగా 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 వీళ్ళకి సామైన వచ్చాడు ఎలగలగా 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 ఎలగా కన్ననే చూశాడు ఎలగా 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 వచ్చేవరకే కలయేశాడు నాదుడే చేయడమ్మా కైలాస నాదుడే వచ్చినాడమ్మా. నాదుడే చేయడమ్మా కైలాస నాదుడే వచ్చినాడమ్మా. నాదుడే చేయడమ్మా. అమ్మాయి మన పండగ మీ అత్తవారింటికి వెళ్ళాను వెళ్ళావు ఎప్పుడు వెళ్ళమే
పండగ మరి వెళ్ళపోతే చుండిపోదు పెట్టి ఎవరు సవ్వు వాళ్ళు సంవత్సరం వస్తారు పండుగ చేస్తారు. అవును మరి అయితే పండగలో పిలుపు చేశారు. ఎప్పుడో పిలుపు చేశారు. అవును మా అత్తని టాప్ టూ బయలుదేరి వెళ్ళాను. టిప్ టాప్ లో బయలుదేరా వెళ్ళాను. అవును అల్లంత దూరం చూసి ఎదురుగా వచ్చి అల్లుడు గారు బాగున్నట్టు అన్నది. బాగున్నట్టు అన్నాను. అవును నేను కాలిచ్చింది. కాలు కొడుక నీళ్ళు ఇచ్చింది. కాలు కడుక్కుంది, నీళ్ళు ఇచ్చింది. చక్కగా కాల్చాలు కడుక్కున్నా ఇంట్లోకి వెళ్ళిపోయాను. తలుపులో నేస్తాను, మొత్తం ఇప్పిస్తాను. ఏంటి పిచ్చి అయిపోయినవరా? ప్యాంట్ షర్ట్ తీసి లుంగి కట్టుకుని బయటకు వచ్చాను. ఓ లుంగి వేసుకున్నా బయటకు వచ్చాను. మా అత్త నాకు ఇష్టమని నువ్వు జీలు తయారు చేసింది. అమ్మాయి తయారు చేసింది. అమ్మాయి నువ్వు జీలు తయారు చేసింది. అవును నా దగ్గరికి వచ్చి అంటుంది, వచ్చి ఓ అల్లుడా నీకు ఇష్టమని నేను నువ్వు జీలు తయారు చేశాను. అవును 2 తీసుకుని అన్నది. నాకైతే ఇష్టమే, కానీ కొద్ది కష్టంగా ఉంది. ఏరా మన అప్పని 1/4 మంది ఇచ్చాడు. ఆయన అసలుకే మంచోడు కాదురా, అందరికి సెలగొట్టేది. మరి మంది తాగితే మరి పట్టు ఇరిపోదు కదా. అవును స్వీట్ తింటే పట్టు ఇరిపోదు కదా. మా అత్త సెల్ల బొంకాను. ఈ రోజు మీ ఊళ్ళో పండుగ అవుతుంది. మధ్య మధ్య పాకులు ఏర్పాటు చేస్తారు. ఈ రోజు రేపు వస్తుందా? రాదు కదా. నేను అలా ఈదులోకి వెళ్ళి వస్తున్నాను కానీ ఈదులోకి వెళ్ళిపోయాను. రాత్రి 1 గంట అయింది. పాకులు మొత్తం విడిచిపెట్టారు. మా అత్త ఇంటికి వెళ్ళిపోతాను. మా అత్త పెద్ద డాబా కానీ ముందు పెద్ద పాక ఉంది, చాలా ఉంది. ఈ పాకలు వెళ్ళి మా అత్త ఇంట్లోకి వెళ్ళాలా అమ్మాయి. ఇలా పాకలు అడిగి పెట్టావు. కరెంట్ అయిపోయా లెక్క. ఓహో గొప్ప లెగ్గు. మరి ఏడు చేస్తాం. కరెంట్ అయిపోయింది. వెళ్ళి తడుకొని వెళ్ళిపోతాం అనుకొని సాల్లో దూరిపోయింది. ఈ సాల్లను నీ నువ్వు జీలు దంచిన రోలు మా అత్త కడక్కటి విడిచిపెట్టిందాడ. అయ్యో మంచి స్మెల్ వస్తుంది. అమ్మాయి మా అత్త నాకు నువ్వుల జీలు ఉంచిందా ఉంచలేదు, దీని టేస్ట్ ఏంటి తెలిసిపోతాను. ఆ రోల్ దగ్గరికి వెళ్ళి అందులో ఏని పెట్టి రోట్లను ఏని పెట్టి నాయకునండి. ఇదేంటి అసహ్యంగా నాకు అలవాటు. అది నీకెందుకు ఇలా నాయకునా గొప్ప టేస్ట్ గొప్ప రుచుకుంది. ఏని పెడితే నాకేమవుతుంది చెయ్యి పెట్టాను రోట్లో చెయ్యి పెట్టి ఇలా నాయకునాను. ఒరే దరిద్రుడా ఏంటి నాకడము ఇష్టం. అది ఎలగపోడు నాయకునాను. గొప్ప టేస్ట్ గా ఉంది, బాగుంది. ఏని పెడితే ఎంత వచ్చింది, చెయ్యి పెడితే ఎంత వచ్చింది. అది తల ఓర పాపిస్తాడా తలెట్టిరా తల పెట్టానా. ఇప్పుడు తలపెట్టానా ఈ బంగాయి రోడ్లో తలపెట్టాను. ఈ బంగాయి తల మొత్తం అంటికి. అయ్యో ఎందుకంటే మీ అత్తయ్య ముదారు పాకం తీసిందిరా. ముదారు పాకమే అందుకే నీ జుట్టు అంటిస్తుంది. తల కదిపితే రోలు కదిలిపోతే తల రావట్లేదు. అయ్యయ్యో పాపం. అయితే రోల్ మోసుకుని నేనే ఎక్కడికి వెళ్తావు? ఈ రాత్రి అడ్జస్ట్ అయిపోతాం అనుకోని ఈ రోడ్ల బొర్రె అలా ఉండిపోయావు. వండిపోయినా అమ్మాయి అలాగే వండిపోయినా ఆ పక్కన మీ అత్త ఆవుని ఆవును కట్టిందా? ఫోన్లో అదే నేను తోడుగా ఉంటుంది. ఏ తోడుగా వస్తుంది? నా బతుకు తీస్తుంది ఆవు. మరి చెప్తాను ఆ ఆవేడు చేస్తుంది. ఈ దోమకాట్లకు వారవలేక తోకతో మరి అందులో ముంచి నా బురదలో ముంచి ఇలాగ కొడుతుందమ్మా నా కాలు మీద. నాకు చురుకు తగులుతుంది. ఆవు ఎక్కడ చాలా ప్రమాదం అనుకుంటే మెల్లి తడుకుని ఆవిటి వెళ్ళిపోదా? వెళ్ళిపోని ఆ ఆవుని ఇప్పానా. ఆ ఆవేడు చేసింది ఈ కొమ్ముతో నా నుంగి పచ్చి పట్టుకుని వెళ్ళిపోయా. సరిపోయిందా? ఆడకి అలాగే కావాలి. లుంగి పట్టుకుని వెళ్ళిపోతే వెళ్ళిపోయింది. లాన్ రాయట్లేదా? నీకున్న మాట చెప్తాను ఆలకించు. నీ చిన్నప్పుడు నుంచి ప్యాంట్ వేసినా లుంగి కట్టినా లాన్ షేప్ అలవాట్లేదు. ఇప్పుడా చిన్నప్పుడా? ఇప్పుడు కాదా? ఇప్పుడు మొత్తం ప్యాకింగ్ మండిపోను. అమ్మాయి ఆ వేళకి అడ్డుకప్పుడు వేసుకుంటుంది. మరి ఆ వేళ కదా రోల్ వెళ్ళలేవు కదా. ఉదయం మా మాయ వస్తారు ఆయన కడతాడు. నేను రోడ్ల బొరెట్టాలు దెయ్యంలాగా ఉన్నావా? ఏమి లేదు. అయితే దోమలు పెద్ద బ్యాంక్ లాగా అయిపోయి మనకి. అవును మరి దోమలు చీరేస్తాను. బ్లడ్ బ్యాంక్. అమ్మాయి మా అత్త ప్రతిరోజు ఉదయం 3 గంటల పాలు తీయడం అలవాటు. మీ అత్తకి మామి తీయడా? మా మామకి అలవాట్లే. ఆడు రాదు. ఓ రాదు. మీ అత్తయ్య బాగా ట్రైనింగ్ అయింది దాంట్లో. అయితే అయినా నువ్వు పక్కన మాత్రం ఆడపవా. నాకు వచ్చి కానీ సీకట్ అయిపోయిందిరా. తీసిది అలవాటు ఉంది. చూపించు. అక్కడ పెట్టిందనమాట. ఎక్కడ? 2 కాలు మధ్యలో
ఏ పాలు చక్క తీసి ఎలా చెప్పు అది అక్కడే పడతారు అక్కడే పడతారు ఎక్కడ పడదేరా చెప్పాలా అమ్మాయి వచ్చింది పాలు తీయడానికి. అయితే ప్రతిరోజు ఉదయం 4 గంటల పాలు తీయడం అలవాటు మా అత్తకి. ఆ రోజు 3 గంటలు ఆ రోజు పండగలు అవుతున్నాయి. తెప్పలు పట్టుకొని చెంబుతో నీళ్ళు పట్టుకొని కొబ్బరి నూనె పట్టుకొని అంటే శరీరం రాస్తే మీరు జాగ్రత్త నీ పొరకు రాసుకుంది అమ్మాయి పాలు తీయడానికి సాల్లోకి వచ్చింది. ఆ వెళ్ళి గడ్డి కొబ్బరి వేసుకుంటుంది. ఆ ప్లేస్ లో కరెంట్ కూడా లేదు, చీకటిగా ఉంది, నల్ల దెయ్యంలాగా ఉన్నాడు ఎదవ. అమ్మాయి మా అత్తన దగ్గరికి వచ్చి పెయ్యున్నా సరిపోను దోడ చనిపోయి అయినా పాలు ఇచ్చేస్తుంటది. అయితే దోడ లేకపోతే పాలు ఇచ్చే దరిపడే చేస్తుంది. మాయావలిగేనరా దోడ లేకపోతే పాలు ఇచ్చేస్తుంది. అవును మీయా ఉంది ఎందుకు ఎంత 10 మందికి పాలు లేవు ఎందుకు అవన్నీ చెప్పాడు అలాంటివని అనమని. అమ్మాయి మా అత్తన దగ్గరికి వచ్చి ఆవి ఎక్కడే ఉంది అనుకోని చెంబుతో నీళ్ళు చేతిలో వంపుకొని పొదిమే కొట్టింది. ఎప్పుడైతే పొదిమే కొట్టిందో నా గుండె జల్లుమన్నది. అత్త నేనే అనాలనుకున్నా కానీ రోడ్లో పొర్రొట్టుకుంది అనలేకపోతాం. అవురెవరే మరి చేతులు ఎవరా ఇలా తడవలేకపోయావా? అక్కడికే సగమలు చచ్చిపోతుంది. ఒకటి తడిపెత్తి బాధ మా అత్తకే చేయడానికి కాలు పెట్టారు మనకు మంచిది. అమ్మాయి అయితే మా అత్త పొదుము ఎక్కువ పలకోవాలా ఇలా తడివింది అమ్మ. ఏంటి పొదుము ఎప్పుడో పొదుము తడివిందో ఒంటి చెరం తగులుతుంది. మా అత్త గొక్కుని మన్నది ఏంటి ఒక చెరం అయిపోయింది. ఇవాళ అమ్మవారి పండుగ అమ్మవారి నేను మొరటోడు మర్చిపోను. ఒక అమ్మవారి మాయ చేసిందని కోటొక్క దేవుని దానం పెడుతుంది. ఏ కోటొక్క దేవుని దానం పెడితే 4 చెరలు అది చెరవై చెప్తుంది. పాలిస్తుంది ఒక 5 నిమిషాలు కదా. 5 నిమిషాలు కాకపోతే ఒక్క నిమిషం కెవదా? ఒక్క నిమిషం కెవదు పడిపోద్దేమే ఈ ఆయన కొట్టంటే పాలు దారగా ఒక కావు లక్షణమే అంతే. అమ్మాయి చెరవై చేపుతుంది పాలు ఇవ్వట్లేదు. పాలు వస్తే బాధపడాల. మా అత్తకి డౌట్ వచ్చింది. ఇదేంటి చెరవై చేపుతుంది కానీ ఒక చెరవ తగులుతుంది. ఉండి మా ఆయన పిలుస్తాను అనుకోని మా మామని పిలుస్తాను. అవును నిన్నే అంటే రాయన మాట వస్తాను. మా మామ నాకంట తాగుబోతావు అనుకుని వచ్చాడు. మా మామని మా అత్త పొగుడుతుంది. నీ బొర్ర పెడిపోను, నీ బుగ్గెత్త, నీ పొగసోడా, నీ తాగుడుతో నీ నెట్టియా, నిన్నెప్పుడో తూర్పుతో తీసుకెళ్ళిపోతా. పొగటం కదరా తిడుతుంది. మరి తాగినాడు చెట్టపోయి పొగుడుతారు. అది ఒప్పుకున్నాడండి. ఇక ఎక్కడ కూడా అలాగే పొగుడుతాను. అమ్మాయి మా మామ అన్నాడు లేటని చెప్పా అన్నాడు. మరేట అవ్వలేదు. మన ఆవుచరాలు మాయిపోయి ఇంట్లో ఛార్జిన పట్టురావా అన్నది. ఇంట్లోకి వెళ్ళాడు. ఛార్జిన పట్టుకుని వచ్చి ఇలా కొట్టాడు. ఎక్కడ చాలు ఆఫీస్ ఎవరున్నారు? నేనున్నాను. ఇలా కొట్టాడు. ఆవు కాదు మన అల్లుడు. నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోన్నాడు. మీ అత్త ఇంట్లోకి వెళ్ళిందా? ఇంట్లోకి వెళ్ళలేదు. 15 రోజులు కోమలోకి వెళ్ళిపోయింది. అంతారా మమయో ఈ జగమంతారా మమయో అంతారా. దరిద్రుడా నీ దర్శన భాగ్యం చూస్తుందన్నమాట. అయితే అమ్మాయి ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. మా అత్త మొక్కను ఏం చూడలేదు, నా మొక్కం మా అత్త చూడలేదు. ఒకవేళ మీ అత్తను చూడాలనుకుని వచ్చింది అనుకో, ఆ రోజు ఇంటి పట్టు చేరం మనం ఎటు వెళ్ళిపోతామా నా ఫోటోలో బొమ్మలో ఫోటో చూసుకుని వెళ్ళిపోడు. సరే వాకుడ పూసినాయి వాడం బహారాలు మళ్ళీ పోయమ్మ విరజాతి మరి మళ్ళీ సంపంగి మొగ్గలమ్మ.
జగాలనగా జంగముడా కంటాన్ని గ్రహణాన్ని దాచినోడా కంటి చూపుతో సృష్టి నడిపెటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగవరుణుడా నంది మోహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమా శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజా రాజేశ్వర ఎండుకొండాలు గెలుటోడా అడ్డబొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగటోడా జగాలనగా జంగముడా కంటానే కరణాన్ని దాచినోడా కంటి చూపుతో సృష్టి నడిపెటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా పాలకై కొట్టేరే పాయసలు ఉండేరే పప్పు బెల్లం కలిపి పలారాలు పంచేరే గండా దీపాలు గన్నముగ వెలిగించేరే గండాలు బాపమ్మని తప్పదలు పట్టేరే లింగన రూపణ జంగమ్మ కోడిన కట్టిన వారికి చుట్టానివే తడబెట్టి దానాలు గుర్తుకు దండాల మొక్కిన వారికి దిక్కునివే ఎవలాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరుని పిలిచిన దాన్ని పల్లికేటి దేవుడవే కోరిక కొడుకులునిచ్చే అడిగితే ఆడబిడ్డలునిచ్చే తిరుతిరి పూజలు నందే మా ఇంటి దేవుడవే ఎండుకొండాలు గేలుటోడా అడ్డబొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలునగా జంగముడా కంటానే గ్రహణాన్ని దాచినోడా కంటి చూపుతో వృత్తిని నడిపెటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నీ ఆజ్ఞ లేనిదే సీమన్న కుట్టదే నరులకు అందన నీ లీలల చిత్రాలులే గొప్పుల గంగమ్మ పక్కన పార్వతమ్మ ఇద్దర సతుల ముద్దుల ముక్కంటీశ్వరుడువే నిండి నైవేద్యాలు గండి నైవేద్యాలు మనసార నీ ముందే పెట్టేములే కైలాస వాసుడ కరుణాల వాసుడు కరుణించని ఏడుకున్నామే త్రిశూలధారుడా త్రిశూక పూజుడా అభిషేక ప్రియుడా అంకులేట నీవురా కోరిన కొడుకులనిచ్చే అడిగితే ఆడబిడ్డలనిచ్చే తిరుతిరి పూజలు నందే మా ఇంటి దేవుడవే ఎండుకొండాలు గేలుటోడా అడ్డబొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగటోడా జగాలనగా జంగముడా కంటానే గరడాన్ని దాచినోడా కంటి చూపుతో సృష్టిని నడుపుతోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా తుళపానే తాను గిరీశ గిరిజేశ మహేశ శంభో ఏ పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళి భూతాదిప ప్రమదనాద గిరీశ శాప నమో భూతనాద నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాద నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాద హర హర మహాదేవ శంభో శంకర భవ వేద సారా సదా నిర్వికారా ఆ ఆ భవ వేద సారా సదా నిర్వికారా జగాలల్ల బ్రోవా ప్రభు నీవే కావా జగా
నమో భూతనాద నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాద సదా సుప్రకాశ మహాపాపనాశ సదా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయా సింధు నీవే కాశీ విశ్వనాథ దయా సింధు నీవే నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో నమ శివాయ ఓం 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 నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఏమన్నది? మా పెళ్ళి ఎన్నో రోజులు అయింది, ఎన్నో రోజులు అయిపోయింది, సంతానం లేదు. లేదు. మా ఆవిడ అన్నది ఏమన్నది? ఏమండి ఏమండి? రాజమండ్రి గోదావరి పుష్కరాలు అవుతున్నాయి. ఓహో రాజమండ్రి గోదావరి పుష్కరాలు అవుతున్నాయి. అక్కడ మనం వెళ్తే సంతానం కలుగుతాను అన్నది. అవునరా వెళ్ళాలి కదా. మా ఆవిడని తీసుకొని నేను మా ఆవిడి మా మేనత్త ఇటు ట్రైన్ కి వెళ్ళిపోయినాం మొత్తం ఫ్యామిలీ. అయితే ముగ్గురమేనే, అవునులే. నేను మా ఆవిడ మా మేనత్త మేనత్త. ఇటు ట్రైన్ కి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయారు. రాజమండ్రి దిగిపోయినాం. దిగిన వెంటనే మా మేనత్త అన్నది ఏమన్నది? ఓడి మేనల్డా నేను గాబర్లో భోజనం చేయలేదు, చాలా ఆకలిగా ఉంది, ఏదో హోటల్కి వెళ్దాం పదరా అన్నది. మరి ఆకలి అంటే ఏం చేస్తాం? అవును కదా. వెంటనే హోటల్ తీసుకెళ్ళాను. ఏదైనా పెట్టాలి. మేనత్తని కేటకాలు కడుక్కో అన్నాను. అడుగు అన్నది. అడుగు అన్నాను. మా మేనత్త అన్నది ఏమన్నది? నాకేమి వద్దు, ఏమొద్దు, ఒక 6 పుంజలు ఇడ్లీ కడుక్కో అన్నాను. అడుగు అన్నది. అడుగు అన్నాను. మా మేనత్త అన్నది ఏమన్నది? నాకేమి వద్దు, ఏమొద్దు, ఒక 6 పుంజలు ఇడ్లీ. 6 పుంజాలా? చాలవరా? వచ్చే ఒక 6 పుంజలు ఇడ్లీ, 7 పుంజలు బోండా, 9 పుంజలు పూరి. అవునవరే ఒక 60 కొడుప గాదే మన చంద్రుడు ఏం చేస్తాడు? తింటారా? చపాతీలు 6 ఇడ్లీ తినలేదు సామాన్యుడా. ఆరు తిండి చాలా తగ్గిపోయిందిరా. ఏడు తెల్లదు ఎందుకంటే పాడాలే ఆడాలా వద్దండి. అప్పని అన్నాడు. అప్పని మరి ఏంటి భోజనం వద్దు, మరి ఏమొద్దు మేము ఎక్కుపోతాం అన్నాడు. స్టేజీ. అవును. అయితే అమ్మాయి 60 తోటలు పెట్టలే అన్నది. మా మేనత్కు అప్పచెప్పాను. మా ఆవిడ 4 ఇడ్లీ 4 పూరి తిన్నది. నేను 2 ఇడ్లీ పూరి తిన్నాను. వీళ్ళు వస్తాడు లేట్ అయిపోతుంది. ఆ గోదావరిలోకి వెళ్ళి బుడుకు అనేసి అవన్నీ తడిసిపోతాయి. అయితే ఏమని అమ్మాయి అయితే నాకు 3 దొరికింది. ఏం మోటార్ అవన్నీ నీకెందుకు? చెప్పవా? ఈ మోటార్ తీసుకొచ్చి సూట్ కేసు పెట్టి తాళం వేస్తావు. మా ఆవిడ మా మేనత్త ములిగేస్తాను. ఎంతకైనా మునుగుతారు. జలుబు చేసిదా? మోటార్లు దొరుకుతాయి. దశోటి అన్నారు కదా, వాళ్ళకి ఏ మోటార్ దొరకదు. మా ఆవిడ నా దగ్గరకు వచ్చాను. ఏమండి ట్రైన్ కి వచ్చాము, అంత దొంగతోడే కనిపించింది. బస్సుకి వెళ్ళిపోదు మాట అన్నది. బస్సుకి వెళ్ళిపోదు మాట అన్నది. మరి ఆడవాళ్ళు మాట కొట్టాను మనకు బత్తలు ఉండవు. బత్తలు అంటే ఏంటి? భోజనం ఉండదు. భోజనాలు మా ఆవిడ మాట కొట్టలేక ఆర్టిస్ట్ కాంప్లెక్స్ కి వెళ్ళి 3 టికెట్లు తీసుకొని బస్సు ఎక్కిపోయినాం. దారిలోకి వచ్చాము. వచ్చింది మా మేనత్తకి ఏదో అయిపోతుంది. ఏటైపోతుందిరా? జబ్బురా? జబ్బు కాదు, ఏదో ఒకటి అయిపోతుంది. అయ్యో ఏమైపోతుంది? నీకు ఒకట్లు వచ్చా?
వచ్చు. వచ్చా 5 నుంచి మీదకు చదువు. 5 నుంచా? మీదకి 5 4 3 అవును 2 1. ఈ ఒకటి కాగడిస్తే కీ కలుపు. ఒకటి చీ ఏమి అది మా ఆవిడ మా మేనత్కి వచ్చేస్తుంది. ఓ ఇది వచ్చేస్తుందా? మా మేనత్ నా దగ్గరికి వచ్చి అంటాను. ఏమన్నది? వారు అల్లుడా కడుపులో ఏమీ బాగోలేదు. ఏం బాగాలేదు. ఆ డ్రైవర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక 2 నిమిషాలు బస్సు ఆపమంటారు వెళ్ళి వచ్చేస్తాను అన్నది. వెంటనే మంచి బిల్డప్ వెళ్ళండి. మరి కొండల బిల్డప్ మంచి బిల్డప్. ఏమండి డ్రైవర్ గారు మా మేనత్ కడుపులో బాగోలేదు అవుతుందండి. ఒక 2 నిమిషాలు తిన్నది. ఒక పాలు ఎందుకు తింటే 2 నిమిషాలు బస్సు ఆపండి అటు వెళ్ళి వచ్చేద్దాను. అది ఆయనకి ఎంత కోపం అనుకోను. ఆయన ఏమాట తెలుసా? బస్సు తెలుసా? ఇది గోని స్టాప్. నాన్ స్టాప్. ఇది నాన్ స్టాప్. ఇది ఎక్కడ దాపను నా ఉద్యోగం పోస్టింగ్ అన్నాను. అది వెంటనే వచ్చాను. మేనత్త ఇది నాన్ స్టాప్ అట. ఇది ఎక్కడ ఆపుతుంది ఉద్యోగం ఊడిపోద్దా మెల్లి కడుచుకో అన్న ఓడుచుకోమన్నాడు. మేనత్త అంటుంది బాధపడిపోతుంది. అయితే మా ముందు సీట్లో సాధు గారు కూర్చోరు. సాధు గారు ఉన్నారు. ఆయన చాలా మంచోడు. మా బాధలన్నీ చూస్తున్నాడు. ఆయన అన్నాడు చూడు నాయన దేవుడు నాకేమి ఇవ్వలేదు. అదేంటది? క్యారేజ్. సాల్వ్ ఇచ్చారు. ఈ క్యారెలో పని చేయమను. ఏం పని? చిచి ఏం పని రా? ఈ క్యారెలో పని చేయమను. నీ సాల్వ షార్ట్ పెడతాను. సౌండ్ రాక నేను పాట పాడుతున్నా అన్నాడు సాధు గారు. ఎలా పాడుతారు? రామ రామ నామ రంగమైనది రామ నామ రంగమైనది రామనామము కాలు లేని చొట్టవాడికి దుడ్డ కర్రే రామనామ కళ్ళు లేని గుడ్డివాడికి కళ్ళ జోడే రామనామ కొత్తగా పెళ్ళైన వారికి పట్టె మంచమ రామన్. అదేంటి పాటల పూర్తి అయిపోయింది. మా మేనత్ ఖాళీ చేసింది. ఏంటి ఇలా పూర్తి పని అయిపోయింది? పూర్తి అయిపోయి ఏమన్నది? మేనల్డ వెనక డోర్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ తీసి వంపిరా అన్నది. మరి ఏం చేస్తావరా? నేను ఇలా పట్టుకోనా వెనక డోర్ దగ్గరికి వెళ్తున్నా మంచి ఫాస్ట్ గా వెళ్తుంది. నేను వెనక డోర్ దగ్గరికి వెళ్ళి ఇంకా డోర్ తీసి వంపి అనుకుంటున్నా. ఈ లోపు కుర్రవాడు కొత్త పెళ్ళేదట భార్య భర్త బండితో బస్ కట్ట పర్రని వచ్చాను. పల్సర్ బండి ఆడు అంతే సడన్ బ్రేక్ కొడితే తగ్గుతాను స్పీడ్ బ్రేకర్లో తినేస్తున్నారు. ఆడు పర్రని బండి ఆపుతాడు. డ్రైవర్ అమ్మ కూర చచ్చిపోతాడు. ఎప్పుడో బ్రేక్ కొట్టాడు. నా చేతుల క్యారెక్టర్ పడిపోయిందా? నేను వెనక సీట్లో వెనక డోర్ తెరున్నా. అమ్మాయి బస్సు డౌన్ లో ఉంది. నీ ఇక్కడ పడిపోయి క్యారెక్టర్ డ్రైవర్ కింద వరకు వెళ్ళిపోవారు. అంటే దొర్లుకొని వెళ్ళిపోయింది వారదా? ఆ బస్సులో కూడా అంటారు ఎవరు చేసి వాళ్ళు ఎవరు కొడతారు? మరి కాపీ అయిపోయి అయితే నాకు చిన్న ఐడియా వచ్చింది. చిన్న ఐడియా వచ్చింది. చూడండి మీరు అనేటట్టు వరద కాదు బురద కాదండి. మేము రాజమండ్రి గోదావరి పుస్తకాలకు వెళ్ళాం. మాకు పుణ్యం కలిగిందో కారణం తర్వాత విషయం. అవును మా ఇంటి దగ్గర 4 ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళకైనా పుణ్యం కలుగుద్దని ఈ మహాపవిత్రమైన గంగ తీసుకొస్తాను. తెచ్చామండి. దేవుడు బ్రేక్ కొట్టి నా చేతిలో గంగులు పొందింది. ఆ బస్సులో ఉండాలి అందరూ గోదావరి గంగ మనం వెళ్ళకపోయినా పర్లేదు. మనసు చొక్క తీసుకొని నాలుగు మీద చొక్క తాడ మీద చొక్క తీసుకొని అంటారు కానీ బస్ డ్రైవర్ అయితే టవల్ తీసి పురిపేసి వాటర్ బాటిల్ పిండేస్తాడు. దేనికి? అలా ఆవిడ పెట్టుకుంటాడు. పాపిష్ట మాటలు. అమ్మాయి ఇలా ఇంటికి వస్తాం. మా ఆవిడ అన్నది ఏమండి ప్రయాణం చేసి బాగా అలిసిపోయాం. పొలంలోకి వెళ్ళి రాండి వంట ఏర్పాటు చేస్తాను. నేను పొలంలోకి వెళ్ళాను. పొలంలోకి వెళ్ళి వచ్చాను. మా ఆవిడ వంట చేసింది. అన్నం వేడుకుంది. ఫ్యాన్ వేసింది. అన్నం చాలా వేడుకుంది. ఫ్యాన్ వేసింది. ఇంట్లోకి వెళ్ళాను. కాలుసలు కడుక్కొని బోని పెట్టి అన్నాను. మా ఆవిడ అంటుంది నీకు బోని పెడతా కానీ నీకు ఇలా మూట దొరికింది కదా. ఏ మూట? గోదావరి మూట దొరికింది కదా. ఆ మూట ఇప్పితే నీ బోని పెడతాను అన్నది.
అవును కదా మరి అందులో ఏటుందో అది మరి బయట లేదు కదా అది నేను మా ఆవిడ ఉన్నాం అనుకున్నారు తలుపులను వేస్తారు కిటికీలు కూడా వేస్తాం ఎవరో చూస్తారు అమ్మాయి. అవును మరి ఈ సూట్ కేసులో మూట తీసుకొచ్చి ఒకటో మూడు ఇప్పినాను. రే కనిపించిందా? నీకెందుక గాబరే ఏదోలాగా ఉందిరా నాకే. పిల్లలు కంటే పెట్ల మోసం గంది కట్ట రెండు మూడు ఇప్పాను. కనిపించిందా? కనిపించలేదా? మూడో మూడు ఇప్పాను. కనిపించింది. ఇంత ఏటి ఏట్రా ఏకలో అవునా వరే ఏకల మూట దొరికింది. ఏకల మూట అయ్యో రామ నాడిపోయింది కదా బరువుగా ఉంది. డబ్బు బంగారం అనుకోవచ్చు ఇంటికి జాకెట్ గిప్పినాను. ఇప్పుడావా అమ్మా అన్నం మొత్తం ఏకలే ఏకలే రసం మొత్తం ఏకలే కూర మొత్తం ఎంటుకలే మొత్తం ఏకలే అమ్మా మన ఇల్లు ఇప్పినామా ఇల్లు ఇప్పారు కమ్మతోని అంత దులిపడగానే ఇంకా ఏకలు ఉన్నావు అక్కడ. ఆ కిటికీలు పక్కటికి వెళ్ళిపోయాట బయట కిటికీలు వేశాను కదా మొత్తం ఎక్కడ చుట్టేసుకుంటుంది. అటువంటి బాధలు పడ్డాను. మోడ దొరికిందిరా ఈ మోడుకొద్దా నీకు దండము. అయినా నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? చెప్పవా? చెప్పాలా? కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత జిల్లాలమ్మా. అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత జిల్లాలమ్మా. భగవాని బ్రతుకుల్లో సగపాళ్ళు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత జిల్లాలమ్మా. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పతే లోకమై. మగని మంచి కోసం పడే హార్తిలో సతిని మించగలరా మరే హార్తులో. ఏ పూజ చేసినా ఏ నోము నోసినా ఏ స్వార్థమూ లేని త్యాగం భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత జిల్లాలమ్మా. కలిమిలేములన్నీ ఒకే తీరుగా కలిసి పంచుకోగా సదా తోడుగా. కలిసి రాని కాలం వెలే వేసినా విడిసిపోని బంధం తనై ఉండదా. సహకర్మచారినే సరిలేని వరమని చజ్ఞాని కనలేని నాడు మోడుగా మిగలడా పురుషుడు. అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకుల్లో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా
దోచుకొందు బట్టే నన్ను దోచుకొందు బట్టే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నన్ను దోచుకొందు బట్టే తరింతును నీ సన్నని శరణముల నీడలో తరింతును నీ సన్నని శరణముల నీడలో పూల దండ బోలె కర్పూర కలిక బోలె ఎంతటి నిరజానవు నా అంతరంగమందు ఎంతటి నిరజానవు నా అంతరంగమందు నీవు కళ్ళకాలము వీడని సంకెలలు వేసినావు నన్ను దోచుకుందు బట్టే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నన్ను దోచుకుందు బట్టే నామదియే మందిరము నీవే ఒక దేవతవై నామదియే మందిరము నీవే ఒక దేవతవై వెలసినావు నాలో నే కలసిపోదు నీలో ఏ నాటిద మన బంధం జరుగరాని అనుబంధం ఏ నాటిద మన బంధం జరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం నన్ను దోచుకొందు బట్టే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా.